నెక్స్ట్ అండి, పవర్లో ఉంటే సిద్ధం, లేకుంటే యుద్ధం చెయ్యం. అన్నింటికి ఆ ఒక్కడే కాదు. దేనికి యుద్ధం చెయ్యం? ప్రజల సమస్యలపైన మేము యుద్ధం చెయ్యం. అంటే రెండు ఉంటాయి రాజుగారు. ఒకటి ధర్మాన్ని గెలిపించటం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం యుద్ధం చేయటం అనేటువంటిది తప్పని పరిస్థితుల్లో అవసరం. అప్పుడు కూడా యుద్ధం చేయకపోతే ధర్మం అనేటువంటిది నిలబడదు. ఒకటి శాంతి కోసం, శాంతి ఉన్నప్పుడు యుద్ధం చేయకూడదు, అప్పుడు అశాంతి అవుతుంది. అదే శాంతి కోసం, శాంతి నశించిపోతున్నప్పుడు శాంతిని కాపాడటం కోసం కూడా యుద్ధం కానీ పోరాటం కానీ చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు, సమస్యలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఆయన పోరాటం చేయాలి. అలా కాకుండా ఆయన బయట కూర్చొని, ఇంట్లో కూర్చొని నేను మాట్లాడతాను, లేదా సమస్యల మీద సోషల్ మీడియాలో మేము ప్రస్తావిస్తాము, బయటికి వెళ్తాము అని అంటే అది కాదు. శాసనసభలో మాత్రమే మీరు అడిగినటువంటి క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శాసనసభలో మాత్రమే, లేదా శాసన మండలిలో మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూర్చొని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి అడిగిన క్వశ్చన్కి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో నుంచి ఆన్సర్ చేయరు కదా. చేస్తారా? బొత్స సత్యనారాయణ గారు అడిగిన క్వశ్చన్కి ఆనం రామనారాయణ గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫోన్లో ఆన్సర్ చేస్తారా? చేయరు కదా. ఎక్కడ చేస్తారు? చట్టసభల్లో మాత్రమే చేస్తారు. రాజ్యాంగం అలాంటి అవకాశం ఇచ్చింది. మీరు శాంతి లేదని, లేకపోతే అధర్మం నడుస్తుందని చెప్పి అన్నప్పుడు మీరు చట్టసభల్లో మాట్లాడాలి. మీ ఇంట్లో మీరు మాట్లాడుకుంటే దానికి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు. మీరు అసెంబ్లీలో లేవనెత్తితే వాటికి ఆన్సర్స్ వస్తాయి. ఇది ఎక్కడి విచిత్రమైన వైఖరో అర్థం కాదు.